దీనికి సంబంధించి రాంబాబు గారిని రిమాండ్కి ఎప్పుడు పెడతారు అని ఒక ప్రశ్న వేయడం జరిగింది. అలాగే దానికి సంబంధించి న్యాయ సహాయం అందించడం కోసం నేను లీగల్గా మెమో తీసుకోవడం కోసం వస్తే ఐఓ గారిని అడగమన్నారు. ఐఓ గారికి కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళొకసారి మీ ముందే ఐఓ గారికి కాల్ చేసే పరిస్థితి చూస్తా. ఏమంటున్నారు ఇంకా అక్కడ నుంచోడానికి కూడా అక్కడ ఎవరిని అసలు అలౌ చేయట్లేదు. ఇదేదో ఇక్కడేదో అంతా గొడవ జరిగేటట్టు అల్లర్లు సృష్టించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందనే భావనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, పార్టీ కార్యకర్తలు కానీ, న్యాయవాదులు కానీ, ముఖ్యంగా న్యాయవాదులు అంటే ఆయనకి న్యాయ సహాయం అందించాల్సిన బాధ్యత న్యాయవాదులుగా మా మీద ఉంది. పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేము ఇక్కడికి న్యాయ సహాయం అందించడం కోసం వచ్చినటువంటి పరిస్థితి. మరి దీనికి సంబంధించి సిఐ గారు అయితే మా అందుబాటులో లేరు. కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదు. కనుక మేము అడుగుతా ఉన్నామంటే జరిగిన సంఘటన గురించి నేను మాట్లాడదలుచుకోలే. ఇక్కడ జరిగింది ప్రవోక్ చేశారనే ఒక కేసు పెట్టారు. ప్రవోక్ చేయటం జరిగింది. అతను మాజీ మంత్రివర్యులు ప్లస్ 60+ దాటిన వ్యక్తి. ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి లోపల పెట్టి మరి ఈ రోజున రిమాండ్ పెడతామన్నారు. ఎప్పుడు పెడతారో ఎంతసేపటికి పెడతారో తెలియదు. మెమో అపియరెన్స్ ఇవ్వటం కూడా అలౌ చేయట్లేదు పోలీసులు. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనాగరిక చర్యగా భావిస్తా ఉన్నాం.